చుట్టాలిళ్ళకు జాతరలకు టూర్లకు పోయినప్పుడు ఎంత హడావుడు ఉంటుంది ఏం కథ బట్టలన్నీ సరిగ్గానే చదురుకున్నామా తొవ్వ నడిమిట్లా ఆకలేస్తే తినేందుకు టిఫిన్లు పెట్టుకున్నామా దవడ కింద వేసేందుకు పల్లీలో బఠానీలో చిప్సో బ్యాగులో పెట్టుకున్నామా అని ఓ పెద్ద జంజాటమే ఉంటుంది ఇక బయటి దేశాల సోటి పోయేటప్పుడైతే ఇక చిన్న ఉండదు కథ మనం టూర్లు బయట దేశాలు పోయేదందుకే గింతాగమైతే ఇక మరి మనుషులు లేని జాగా మబ్బులు సుక్కలు తప్ప ఇంకోటి కనబడని అంతరిక్షంలోకి పోయేటప్పుడు ఇంకెట్లుంటుంది వాళ్ళ అగో గంత దూరం ఇప్పుడెవరు వేయరు అని అంటారా చూసిరా పోరి ముచ్చటేందో పురాగా अब हम स्टार्स के साथ बिरयानी खाएंगे అనుకుంటా అంతరిక్షం బయలుదేరిండు కదా మన ఎయిర్ ఇండియా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అన్న అయ్యో మనట్లా సునీతా విలియమ్స్ మేడం బయరాలేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాడికి అదే అంతరిక్ష కేంద్రానికి ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన రాకెట్ల అమెరికా నుంచి అంతరిక్షానికి పోయిండు శుక్లా అన్న ఇక అన్నొక్కడే కాదు హంగేరీ అమెరికా పోలాండ్ నుంచి వచ్చిన ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు ఇక వీళ్ళంతా కలిసి అంతరిక్ష కేంద్రానికి ఇట్లా రాకెట్ల బయలుదేరిర్రు ఇక బేస్తారన్నాడు మాపటించి 4:30కు అంతరిక్ష కేంద్రానికి చేరుతారట ఆన్నే 14 రోజులుండి అంతరిక్షంలో గాలి ఉన్నదా ధూళి ఉన్నదా గ్యాస్ ఉన్నదా బరువు ఉన్నదా బండలు ఉన్నాయా అని ప్రయోగాలు చేసి కింద ఉన్నోలో పంపుతారట మరి ఇక అంతరిక్షంలో పోవడం అంటే హైదరాబాద్కి నుంచి అమెరికా పోయినట్టు ఉండదు కదా ఆడ సెకండ్కి ఒకసారి పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరికి తెలివై సునీత మేడం పోయి వచ్చినప్పుడే 10-20 రోజుల్లో రావాల్సిన వాళ్ళు 9 నెలలు అటే చిక్కిరు అందుకే మంచావు చెడవు అని ఇక అన్ని సామాన్లు మంచిగానే చదువుకొని పోయిరట ఇక కొడుకు తొట్టతొలుసూరి అంతరిక్షంలో పోతుంటే ఇండియా నుంచి చూసిన శుక్లా అన్న తల్లిదండ్రులు కూడా కళ్ళ నీళ్లు తీసిరు అన్నట్టు ఇండియా నుంచి పోయి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అడుగుపెట్టిన రికార్డు కూడా శుభాన్స్ అన్నకే దక్కబోతున్నది ఇప్పుడు ఇన్ని పైసలు ఖర్చు పెట్టి మనోని ఎందుకు పంపిరట అంటే 2035 వరకు అంతరిక్షంలో మనకో సొంత ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉండాలని గట్టి పట్టుతోటి ఉన్నది కదా మన దేశం ఇక అట్లనే 2040 వరకు అంగారకుని మీద కూడా మనిషిని పంపి ఆడ కథ ఏందో అరుసుకురావాలని చూస్తున్నది అవన్నిటి కోసం నాసోళ్ళు ఇస్రోలు కలిసి చేసిన ఈ ప్రాజెక్టులా శుక్లా అన్నను పంపిరన్నట్టు